10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల అంశంపై కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రమంతటా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో 37,331 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని 160 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. పరీక్షా కేంద్రాలకు ఎస్కార్ట్ సౌకర్యం, వాహనాలను ఏర్పాటు చేశామని, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సమీపంలోని జిరాక్స్ షాపులు మరియు ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయబడతాయన్నారు. పరీక్షల సమయంలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. వేసవి కాలం దృష్ట్యా అన్ని కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, త్రాగునీటి సౌకర్యం, ముఖ్యమైన మందులు, మెడికల్ స్టాఫ్ పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉంటారన్నారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కలెక్టర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కలెక్టర్ కోరారు. ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని ఇప్పటికే చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానీ, అలాగే ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళందరినీ కూడా వేసుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ పెట్టడం కూడా జరిగింది. నెక్స్ట్ పోలీస్ సెక్యూరిటీ కూడా, అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ సెక్యూరిటీ అవన్నీ కూడా ఏదైతే ఎస్కార్ట్ ఇవ్వాలి, మనకు ఒక 8 సెంటర్లు కొంచెం 8 కిలోమీటర్స్ దాటి ఉన్నాయి. సో వాటికి క్రిటికల్ సెంటర్స్ అనమాట, వాటికి ఎస్కార్ట్ ఇవ్వడం, అలాగే వెహికల్ ఇవ్వడం. రెండోది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ పెట్టడం, ఎక్కడైతే ప్రాబ్లమేటిక్ ఉన్నాయి, కాంపౌండ్ వాళ్ళు లేదు, వాటికి భద్రత పెట్టడం అనేది కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా దీంట్లో భాగంగా మీకు తెలుసు, రొటీన్లో మనకి 144 సెక్షన్ పెడతాము. తర్వాత జిరాక్స్ షాప్స్, అలాగే ఇంటర్నెట్ సెంటర్స్ అన్ని కూడా పక్కన ఉన్నది క్లోజ్ చేయిస్తాము. నెక్స్ట్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, దాని కోఆర్డినేషన్ మీటింగ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పటికే పెట్టుకున్నాము. పవర్ సప్లై అన్ఇంటరప్టెడ్ గా ఇవ్వడం కోసం. అలాగే మెడికల్ ఫెసిలిటీస్, ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ మనకి స్టార్ట్ అయింది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఏవైతే మనం కంపల్సరీ ఉంచుకోవాలో వాటన్నింటినీ పెట్టుకుంటూ మెడికల్ స్టాఫ్ ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది అన్ని సెంటర్స్ లో. అండ్ అలాగే డ్రింకింగ్ వాటర్ మీ అందరికీ తెలుసు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ బేసిక్ ఎక్సర్సైజ్ డ్రింకింగ్ వాటర్ కూడా కంపల్సరీగా అన్నింటిలో అవైలబుల్ ఉండేటట్టు చూస్తాము. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా ఈసారి మేము చర్యలు తీసుకుంది ఏంటంటే ఫర్నిచర్. ఎందుకంటే పిల్లలు కింద కూర్చొని రాయడం చాలా ఇబ్బందికరం కాబట్టి ఖచ్చితంగా ఫర్నిచర్ 160 సెంటర్స్ లో కూడా ఉండాలి. ఒక 3 సెంటర్లో చాలా తక్కువ ఉన్నాయి, వాటిని కూడా మనం కంపల్సరీగా ఫర్నిచర్ పెట్టాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 160 సెంటర్స్ లో కూడా పూర్తిగా ఫర్నిచర్ పెట్టడం జరిగిందండి. అలాగే ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి మన స్పెషల్ బస్సెస్, అలాగే ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ఆ రోజు పిల్లలకి, అలాగే స్టాఫ్ కోసం కూడా స్పెషల్ బస్సెస్ పెట్టడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్స్ కి సంబంధించి మనకు ఒక 34 సెంటర్లో పోలీస్ స్టేషన్స్ లో క్వశ్చన్ పేపర్స్ పెట్టాము. ఆ రోజు మార్నింగ్ 8 o'clock వాటిని ఓపెన్ చేసి 8:30కి ఆ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్ అన్నిటికీ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే బీ కాన్ఫిడెంట్ గా దయచేసి ఉండండి, కాన్ఫిడెంట్ గా రాయండి పేపర్లు. ఎప్పుడు కూడా భయపడద్దు, డిప్రెషన్ గురవద్దు. ఏవైతే వీక్ గా ఉన్నారో వాటిలో ఒకసారి మళ్ళీ, ఎందుకంటే ముందు రోజు వచ్చినవి కాకుండా వీక్ గా ఉన్నవి కొంచెం బాగా చదువుకొని రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మొబైల్స్ తేవద్దండి ఎవరు కూడా, ఎందుకంటే డిపాజిట్ చేయడానికి కూడా అక్కడ ఏమీ లేదు. ఇట్స్ నో మొబైల్ జోన్ కాబట్టి పిల్లలు ఎవరు కూడా మొబైల్స్ తీసుకురావడానికి